మహిళల పట్ల గౌరవం లేని రాజకీయ సంస్కృతికి ప్రజలు ఇప్పటికే గుణపాఠం చెప్పారని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర హోంమంత్రి అనితపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన మహిళలను అవమానించే రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించారని స్పష్టం చేశారు. పార్లమెంటులో జరిగిన విజయోత్సవ సభ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ రాష్ట్ర హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. మహిళలను గౌరవించే సంస్కృతి ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని, పదవిలో ఉన్న మహిళా నాయకురాలపై వ్యక్తిగత విమర్శలు చేయటం అత్యంత బాధాకరమన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ప్రతిపక్షం వ్యక్తిగత దూషణలు చేస్తూ తమ అసహనాన్ని బయటపెడుతుంది అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారని, మహిళలను రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ గుర్తు చేశారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయటం కంటే మహిళల పట్ల గౌరవం నేర్చుకోవాల్సిన అవసరం వైసీపీ నాయకులకు ఉందన్నారు. ఇప్పటికే దేశం 21వ శతాబ్దంలో ముందుకు దూసుకువెళ్తుంటే మహిళలను చులకనగా చూసే పాత మనస్తత్వం నుంచి కొందరు బయటికి రావటం లేదని వ్యాఖ్యానించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసేవారిని ప్రజలు ఎప్పటికీ క్షమించనంటూ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ హెచ్చరించారు. అంటే ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, మేము కూడా ప్రత్యేకంగా మహిళల్ని ప్రోత్సహించాలా, మహిళల పక్షపాతి ప్రభుత్వము అనేది అందరికీ తెలుసు. మహిళలను అలాంటి కామెంట్స్ చేయటం అంటే అది మహిళలని అగౌరవపరచడం. అంటే వాళ్ళ పార్టీకి మహిళలు ఎలాగా వాళ్ళని చూస్తున్నారనేది అది నిదర్శనం. ఈరోజు అలాంటి కామెంట్స్ చేయటం మరీ ముఖ్యంగా 21st సెంచరీలో ఇన్ని రోజుల తర్వాత మహిళలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారండి. అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, చీరలు కట్టుకుంటారు, సల్వార్ కమీజ్ వేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు, మేకప్ లేకుండా వెళ్తారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఈరోజు పురుషులతో సమానంగా అన్ని విషయాలలో ముందుకు ఉన్నారు. కొన్ని విషయాల్లో మనకన్నా ఇంకా బెటర్ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మహిళల్ని ప్రోత్సహించాలా. ఈరోజు ఆ కామెంట్స్ చాలా ఏంటిదంటే చాలా ఇబ్బందికరమైన కాన్స్టెంట్. అంటే ఇలాంటి సమయంలో అంటే 21st సెంచరీ కూడా మనుషులు ఇలాగ కామెంట్ చేస్తున్నారు అనేది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అది నేను పూర్తిగా ఖండిస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.